సలాం నమస్తే అందరికీ స్వాగతం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇక్కడ వచ్చేసిన పెద్దలకి, మిత్రులకి అందరికీ నమస్కారం అండి. సో అందరి పేర్లు చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఇప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది. చాలా విషయాలు చెప్పాలి. ముందుగా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ దీక్ష, అంటే ఈ పిక్చర్కి తల్లిదండ్రి డాక్టర్ పితాని రామకృష్ణారావు గారు. చాలా సంవత్సరాల నుంచి నాకు పరిచయం. అండ్ ఆయన చేసిన సినిమా సర్దార్ పాపన్న సినిమాలో నాకు పాపన్న ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చారు. ఇది ఏంటంటే ఒక కమ్యూనిటీ, ఒక క్యాస్ట్కి సంబంధించిన ఒక పిక్చర్. సో జైహింద్ గౌడ్ గారు ప్రొడ్యూసర్ అండ్ హీరో దాంట్లో. సో ఆ పిక్చర్లో చేయడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి మంచి మిత్రులుగా ఉన్నాం. తర్వాత ఆయన తెలంగాణ ఫిలిం ఛాంబర్ అంటే బైఫర్కేషన్ జరగడం, తెలంగాణ మూమెంట్లో బాగా ఇన్వాల్వ్ అవ్వడం, తర్వాత చాలా కష్టపడి ఈరోజు చేశారు. 8 సినిమాలు చేశారా, డైరెక్షన్ చేశారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. చాలామంది ట్రై చేస్తున్నారు, బట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడం అనేది అందరికీ అదృష్టం లేదండి. సో ఆయనకి అదృష్టం ఉంది. సో ఈ సినిమా దీక్ష ఎంతో కష్టపడి చేసి ఉంటారు, ఎందుకంటే తెలుస్తుంది, టైం కూడా అయింది. బట్ ఇందాక ప్రసన్న గారు ఒక విషయం చెప్పారు, ఇక్కడ లిజెండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ గ్రేట్ ఎన్టీఆర్ గారు ఆశీర్వాదాలతో ఆయన చేశారు. ఇది ఒక మంచి విషయం. ఫిల్మ్ ఇండస్ట్రీలో లిజెండ్, అండ్ టాకింగ్ ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదు, ఎంటైర్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక లెజెండ్ అని చెప్పాలి. చాలామందికి ఆయన చాలా ప్రూవ్ చేశారు, యాక్టర్గా, క్యారెక్టర్స్గా. అండ్ ఆల్సో ఆయన ద హీరో బికమింగ్ సీఎం, చీఫ్ మినిస్టర్ అవడం అంటే తమిళనాడులో ఎంజి రామచంద్రన్ గారు, ఇక్కడ ఎన్టీఆర్ గారు చేయడం. సో గ్రేట్ మ్యాన్. సో ఆయన ఆశీర్వాదాలతో ఆయన స్టార్ట్ చేయడం ఒక సెంటిమెంట్. సో డెఫినెట్లీ ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి. అండ్ ఆల్సో సినిమాకి వచ్చేటప్పటికి ఈరోజు నేను చూసినప్పుడు ఫస్ట్ ట్రైలర్లో ఇందాక అందరూ చెప్పిన విషయమే, ఒక సైనికుడి గురించి, మన దేశం కోసం సాక్రిఫైస్ చేసిన ఒక సైనికుడి గురించి ఒక సాంగ్ తీశారు. తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అప్పటికే చాలా ఖర్చు పెట్టారు ఆయన, చాలా ఆయన పైసలన్నీ పెట్టారు. బట్ నిజమైన హీరో ఎవరంటే ఇప్పుడు రామకృష్ణ గౌడే ఇక్కడ హీరో. ఎందుకంటే మన దేశాన్ని కాపాడుతున్న సైనికులు, వీళ్ళ గురించి చాలామంది, అంటే ఆర్మీ ఉండొచ్చు, నేవీ ఉండొచ్చు, ఎయిర్ ఫోర్స్ ఉండొచ్చు అండి, ప్రత్యేకంగా మనం మాట్లాడాలి. ఈరోజు మన భారతదేశం ఎంతో సేఫ్గా ఉంది. మీరు ఒక్కసారి వరల్డ్ న్యూస్ చూసారంటే, అటు రష్యాలో గొడవలు జరుగుతున్నాయి, అటు చైనాలో జరుగుతుంది, పాకిస్తాన్లో జరుగుతుంది, తర్వాత ఇజ్రాయెల్లో జరుగుతుంది. ఎక్కడ చూసినా దెర్ ఇస్ అన్రెస్ట్ అండి. మన భారతదేశం మట్టుకు ఇట్స్ వెరీ వెరీ పీస్ఫుల్. ఈ చిన్న గొడవలు నథింగ్ అనమాట. బార్డర్లో టోటల్గా పిల్లలు పాపం, వాళ్ళకి ఏంటంటే ఎక్స్పైరీ డేట్ వాళ్ళకి తెలుసు, అయినా మన కోసం వాళ్ళు వెళ్ళి అక్కడ ఒక ఛాతి మీద ఒక బుల్లెట్ తీసుకోవడానికి రెడీ, ఒక బాంబ్ బ్లాస్ట్లో రెడీ. దేశం లోపల ఏదైనా క్రైసిస్ వస్తే పరిగెత్తుకొచ్చి వచ్చడానికి రెడీ. ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ఎటువంటి కమ్యూనిటీ ఫీలింగ్ లేదు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు మర్చిపోయి, ఫ్యామిలీని మర్చిపోయి కూడా వస్తారు. గ్రేట్ హీరోస్ అంటే వాళ్ళే అనమాట. వాళ్ళ గురించి మనకి ఎస్పెషల్లీ ఇక్కడ ఆయన నాయక్, ఆయన త్యాగం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మన బాధ్యత ఏంటంటే, మనం బయటికి వెళ్తున్నాం, తిరుగుతున్నాం, ఎంతోమందిని కలుస్తాం. ఈ దేశం కోసం ఇలా సాక్రిఫైస్ కానీ, లేకపోతే ఇప్పుడు ఆర్మీ నేవీ వాళ్ళు కలిసినప్పుడు కనీసం వాళ్ళకి ఒక నమస్కారం, ఒక సెల్యూట్ అయినా మనం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు చేసే, ఇప్పుడు మనం అన్ని పనులు చేయవచ్చండి, కానీ వాళ్ళు చేసే పని మనం చేయలేం. నాకు ప్రసన్న గారు చెప్పినట్టు చలికి వెళ్ళి అక్కడ ఒకసారి చూస్తే, ఎందుకురా వీళ్ళు ఇక్కడ పని చేస్తున్నారు, వాళ్ళకి ఏం వస్తుంది శాలరీ, చనిపోయిన తర్వాత ఏదో వస్తుంది కాంపెన్సేషన్. బట్ ఆ 360 రోజులు నేను కూడా చూశాను, వెళ్ళినప్పుడు నేను కూడా చూశాను. వాళ్ళ పాపం వాళ్ళ ఫింగర్స్ అన్నీ మొత్తం డిస్ఫిగర్ అయిపోయి, పెదాలు డిస్ఫిగర్ అయిపోయి, కాళ్ళు ఒకటి షూ తీసి చూపించాడు, భయంకరంగా ఉంది. ఎందుకు వాళ్ళు చేస్తున్నారో తెలియదు వాళ్ళకి పాపం. అండ్ వాళ్ళకి మెడికల్ సప్లైస్ ఈవినింగ్ 4 తర్వాత ఉండదు, ఎందుకంటే హెలికాప్టర్ డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది, ఫుడ్, మెడికల్ సప్లై, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్. ఈ మధ్యలో ఏదైనా జరిగిందంటే వాళ్ళకి అంతే ఇంకా. సో గ్రేట్ పర్సన్స్, వాళ్ళ గురించి ఆయన సాంగ్ చేయడం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, అందరూ ప్రొడ్యూసర్స్ అంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. ప్రతి సినిమాలో ఒక చిన్న ఫుటేజ్, ఎవరైనా ముఖ్యంగా ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఎవరైతే త్యాగం చేశారో కార్గిల్ వార్లో కానీ లేదా సరే, అలాంటి వాళ్ళు ఒక బిట్ తీసి, మనకు ఒక రెస్పాన్సిబిలిటీ, ఇది మన దేశం, మనం ఇది కాపాడాలి, మనం కూడా కాపాడాలి. చిన్న గొడవలను పక్కన పెట్టేసి మనందరూ కలిసి ఉండాలి. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే అండి, ఈరోజు భారతదేశం మొత్తం రియల్ ఎస్టేట్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉందండి.
అందరూ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆర్ గోల్డ్ మేబీ. భారతదేశంలో కనుక యుద్ధం జరిగితే అండి ఫస్ట్ థింగ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ పడిపోతుందండి. ఫస్ట్ పడేది రియల్ ఎస్టేట్ అండి. మీరు ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేశారో ఇట్ విల్ కమ్ డౌన్ టు జీరో. వార్ ఉన్నంత వరకు ఇట్ విల్ కమ్ డౌన్ టు జీరో. దాని తర్వాత లేస్తుందా, తగ్గుతుంది, పెరుగుతుందా ఎవరికి తెలియదండి. సో అంత మీ ఓన్ ల్యాండ్ని వాళ్ళు కాపాడుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. మీ ల్యాండ్ వాల్యూని వాళ్ళు కాపాడుతున్నారు, మీ అసెట్ వాల్యూని వాళ్ళు కాపాడుతున్నారు. గోల్డ్ అయితే సరే, గోల్డ్ ఎక్కడో మన బ్యాగ్లో పెట్టుకుని పరిగెత్తి వెళ్ళొచ్చు. మీ ల్యాండ్ని తీసుకుని ఎక్కడ పరిగెత్తి వెళ్తారండి? మీ ల్యాండ్ని వాళ్ళు కాపాడుతున్నారు. సో కాబట్టి ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి డిఫెన్స్ సంబంధించిన వాళ్ళు దొరికినప్పుడు దే ఆర్ గ్రేట్ పర్సనాలిటీస్. ఆ ప్రొఫెషన్ సెలెక్ట్ చేయడం చాలా గ్రేట్ అనమాట. సో వాళ్ళకి మన రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ ఇలాంటి మన సినిమా వాళ్ళందరూ ఏంటంటే వీఆర్ ఆల్ మోటివేటర్స్. మనం చెప్తే పబ్లిక్ వింటారు. మనమే ఏ యాడ్ వచ్చినా ఏం వచ్చినా ఎందుకు మనల్ని అడుగుతారండి? మనం చెప్పిన దాంట్లో వాల్యూ ఉంటుంది, పవర్ ఉంటుంది. కాబట్టి మనం అలాంటి వాళ్ళ గురించి ఇలాంటి చిన్న ఒక ఫుటేజ్ తీసి చెప్తే చాలా బాగుంటుంది. సో ఐ అప్రిషియేట్ డైరెక్టర్ గారిని ఫర్ హ్యావింగ్ డూ ఇట్. ఆల్సో సినిమా గురించి చెప్పాలంటే కమర్షియల్ వాల్యూస్ అన్నీ ఉన్నాయి. సో ఈ పిక్చర్ సక్సెస్ అవ్వాలి, ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి అండ్ మంచి రెవెన్యూ కూడా రావాలి. అండ్ ఆల్సో డిఎస్ రెడ్డి గారు ఈజ్ బీన్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. సో సినిమా విషయాలు తెలియకపోయినా ఆయన ఏంటంటే సినిమా ఫంక్షన్స్ వస్తున్నారు, బట్ దీనికి ప్రజెంటేషన్ ఇచ్చారు. సో మనస్ఫూర్తిగా ఆయన కూడా ధన్యవాదాలు చెప్తూ, హీరో కిరణ్ నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు, నేను చాలాసార్లు మీట్ చేస్తుంటాను. ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్, వండర్ఫుల్ యాక్టర్. ఈజ్ గాట్ ఆల్ ది పర్సనాలిటీస్ ఫర్ అ హీరో, యాక్టింగ్, హిస్ ఫిజిక్, ఎవ్రీథింగ్. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ టు జస్ట్ గెట్ ఒక బ్రేక్ రావడానికి. ఈ సినిమా ఆయనకి ఒక మంచి బ్రేక్ రావాలి అండ్ బాగా బిజీ అవ్వాలి అండ్ ఆయన ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ హీరోయిన్ అక్ష గురించి మీరు ఓన్లీ డాన్సర్ అని చెప్తారు. ఆఫ్ కోర్స్ ఈజ్ అ వండర్ఫుల్ డాన్సర్ అండ్ షీజ్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్. నేను చాలా వీడియోస్ చూసాను, షీజ్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్. ఇవన్నీ పక్కన పెడితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంత బోల్డ్ కూడా ఉందండి. ఆ బోల్డ్నెస్ ఏంటంటే షీజ్ అన్ ఒరిజినల్ రియల్ లైఫ్లో కరాటే బ్లాక్ బెల్ట్ అండి. షీ డస్ వెరీ గుడ్ ఫైట్, షీజ్ అ వెరీ గుడ్ ఫైటర్, షీజ్ గాట్ వెరీ గుడ్ టాలెంట్. సో మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ అక్ష ఇంకా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి. అండ్ షీఈ్ ఫిట్ ఫర్ హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ ఆల్సో. ఆవిడ చేయవచ్చు, మంచి పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేయవచ్చు. ఎందుకంటే షీజ్ గాట్ అ వండర్ఫుల్ జిమ్నాస్టిక్ బాడీ. మీరు చూసారు సినిమా దీంట్లో, వెరీ గుడ్ ఫ్లెక్సిబిలిటీ. ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ తక్కువ మందికే ఉంటుంది హీరోయిన్కి. ది బ్యూటీ అండ్ ద ఫిజికల్ స్ట్రక్చర్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ చాలా తక్కువ మందికి ఉంది. సో ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్సో. అండ్ మిగిలిన హీరోయిన్స్ కూడా అందరికీ. అండ్ అందరూ, ప్రసన్న గారు మంచి మిత్రుడు, నాకు ఎన్నో సంవత్సరాల నుంచి నాకు తెలుసు. ఈరోజు కళ్యాణ్ అలాగే మంచి లాంగ్ జర్నీ. మేము ఇద్దరు చిన్నప్పటి నుంచి కాదు, మధ్యలో నుంచే చాలా మంచి. అండ్ ఈ జర్నీ వేరే అండి, మా ఇద్దరిది జర్నీ వేరే. అది నా గురించి ఆయనకి తెలుసు, ఆయన గురించి నాకు తెలుసు. కానీ ఇక్కడ ముఖ్యంగా అందరూ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ ఆయన అది ఇది అన్నారు, ఓకే బాగానే. కానీ ఈయన చాలా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డన్ లైఫ్ అండి. తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ 100 years సెలబ్రేషన్లో ఈజ్ ద పర్సన్ హూ ఆర్గనైజ్డ్ ఇట్ అనమాట. అప్పుడు సీఎం జయలలిత గారు మొత్తం ఆయనకే అప్పచెప్పి, అది చాలా రేర్ అనమాట. ఒక 100 years ఫిలిం ఇండస్ట్రీని టోటల్గా కంట్రోల్ చేసి ఆ సెలబ్రేషన్స్ని చేశారు ఆయన. ఇది చాలా గొప్ప విషయం, ఇది అందరికీ రాదు ఈ ఒక అవకాశం. అలాంటి గొప్ప విషయాలు, అది కాకుండా మన ఇండస్ట్రీలో చాలా గొప్ప విషయాలు. మంచి ప్రొడ్యూసర్ ఆయన, అన్ని హీరోస్తో, బాలకృష్ణ గారితో సినిమాలు తీశారు, అవి చేశారు. విత్ ఆల్ దట్ చాలా సంతోషం. ఎందుకంటే కళ్యాణ్ ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోవడం, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఇంకా ఆయన ఉన్నత స్థాయికి ఎదగాలి. అలాగే ప్రసన్న గారు కూడా, వీళ్ళందరూ ఏంటంటే సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు చాలా కష్టపడి, భరత్ భూషణ్ గారు కూడా అందరూ కూర్చొని ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రొడక్షన్ చేసేటప్పుడు ప్రొడ్యూసర్ చాలామంది ఏంటంటే ఆలోచించారంటే చేస్తారు, అలా ఇలా చేస్తారు. దాని తర్వాత వచ్చేసి ఇంత డెఫిసిట్ అయిందని, అదైంది ఇదని అంటారు. మరి అన్నీ సాల్వ్ చేయాలి కూర్చోవాలంటే వీళ్ళే కాదు. వీళ్ళు కూర్చొని సినిమాని ఎట్టి పరిస్థితిలో రిలీజ్ చేయాలి అని చెప్పి వాళ్ళకి థియేటర్స్ చూసి అన్నీ చేయడం. సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. ఆల్ ది అదర్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ ఇంక్లూడ్ మోనికా, షీజ్ అన్ యాక్ట్రెస్, ఆవిడ కూడా పైకి రావాలండి. అండ్ బిఫోర్ ఐ క్లోజ్ అండి, ఇందాక రామకృష్ణ గారు ఈ సినిమా గురించి జేవిఆర్ గురించి చెప్పారండి. జేవిఆర్ గారు దీనికి ఒక ప్రిన్సిపల్ క్యారెక్టర్ చేశారు. ఇది కాదండి, ప్రిన్సిపల్ గారు ఒక అమ్మాయిని లవ్ చేశారని చెప్పి చెప్పారు. ఇది నేను చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాలో చూడాల్సి ఏంటి, ఒక ప్రిన్సిపల్ లవ్ చేశారంటే ఇది మెసేజా మసాజా అని తెలియదు నాకు. అది సినిమా చూస్తే కానీ తెలియదు.
దీనికోసమే అందరూ ఒకసారి వెళ్ళి సినిమా ఓపెనింగ్ డే చూసి అది ఏదో ఏ సైడ్ అయితే నాకేంటి అది ఏమిటనేది అందరూ యూత్ అందరూ వెళ్ళి మీరు చూడండి. ఒక ప్రిన్సిపల్ లవ్ చేశారని చెప్పి దీంట్లో పాయింట్ ఉందండి. మీరు అలాగే అందరినీ లవ్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తే ఈ పిక్చర్ సో మీ మీ ఆశీర్వాదాలు ఈ పిక్చర్పై ఉండాలండి. అందరూ వెళ్ళి సినిమాలో చూడండి. సో ఈ సినిమా మంచి ఉన్న సక్సెస్ అవ్వాలి. అండ్ రామకృష్ణ గౌడ్ గారు మళ్ళీ సినిమాలు తీయాలి. అండ్ విష్ ఆల్ ది టెక్నీషియన్స్, ఎంతోమంది కష్టపడి ఉంటారు ఈ పిక్చర్కి. సో అందరికీ ధన్యవాదాలు చెప్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ.